విశ్వంలో అద్భుతం. ఇవాళ దత్తాత్రేయుడు అంటే ఆయన ఈ అనంత విశ్వంలో ఈరోజు దత్తపీఠం వాళ్ళందరూ దత్త చరిత్రలు చదువుతారు, హోమాలు చేస్తారు, గుడులల్లో అభిషేకాలు చేస్తారు, గురువులను ఆరాధిస్తారు. ఈరోజు ఈ పౌర్ణమి నాడు ఈ విశ్వం నుండి సైంటిఫిక్గా నేను చెప్తున్నాను, సైన్స్ ప్రకారము ఒక పోర్టల్ అని, ఒక దేవదూతలు భూమి మీదకి వచ్చి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే రోజు అన్నమాట. ఈరోజు ఎవరైతే ఏకాగ్రతతో ఆ గురువులను ధ్యానిస్తారో, పూజిస్తారో, శరణు వేడుకుంటారో, ఏది కావాలని కోరుకుంటారో, మెడిటేషన్ చేస్తారో, పారాయణాలు చేస్తారో, పాట ద్వారాను, మాట ద్వారాను, జప ద్వారాను, రూపం ద్వారాను, గానము ద్వారాను, హోమం ద్వారాను, అభిషేకం ద్వారాను ఆ తదాత్మం చెందినటువంటి పాజిటివ్ ఎనర్జీని, అనంత విశ్వ చైతన్యాన్ని గురువు అనుగ్రహించి మనకు అందించే శుభమైన రోజునే దత్త జయంతి అంటారు. ఈ విశ్వం నుంచి అపురూపమైనటువంటి, అనంతమైనటువంటి, అమోఘమైనటువంటి శక్తి చైతన్యము డైరెక్ట్గా భూమి మీదికి వస్తుంది. ఏకాగ్రత కలిగి మనసులో దత్తుని తలుచుకొని, మనసులో ఆ విశ్వరూపాన్ని తలుచుకొని దత్త చరిత్రను పారాయణం చేస్తూ ఓం ద్రాం దత్తాత్రేయ అనుకుంటూ ఈరోజు గడిపితే విశ్వ చైతన్యంలోని అద్భుతమైన చైతన్య శక్తి గురు సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలమవుతాము. అదే దత్త జయంతి. కాబట్టి ఈ దత్త జయంతిని, ఈ మధురమైన క్షణాలను అనుభూతి చెందుతూ మీరు కూడా ఆస్వాదించి అందులో మహత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ గురు దత్తాత్రేయ మూల మంత్రం. అస్య శ్రీ దత్తాత్రేయ మాలా మహామంత్రస్య సదాశివ ఋషి అనుష్ఠుచ్ఛందః శ్రీ దత్తాత్రేయో దేవతా గ్రాం బీజం నమ ఇతి శక్తి దత్తాత్రేయేతి కీలకం మమ అజ్ఞాన నివృత్తి ద్వారా జ్ఞాన వైరాగ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం కామనా సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణ మాత్రాణ సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానాయ చిదానందాత్మనే బాలోన్మత్త పిశాచ వేషాయ మహాయోగినే అవధూతాయ అనసూయానందవర్ధనాయ అత్తిపుత్రాయ సర్వకామ ఫలప్రదాయ ఓం భవబంధ విమోచనాయ అసాధ్యబంధనాయ హ్రీం సర్వవిభూతిదాయ క్రోం ఆసాధ్యాకర్షాయ వాక్ప్రదాయ క్లీం జగత్రయ వశీకరణాయ సౌ సర్వమనక్షోపణాయ శ్రీ మహానందప్రదాయ గ్లౌం భూమండలాధిపత్యప్రదాయ ద్రాం చిరంజీవినే వషట్ వశీకురు ఔషట్ ఆకర్షయ హుం విద్వేషయ ఫట్ ఉచ్చాటయ ఠ స్తంభయ ఖేం మారయ సంపన్నాయ స్వాహ పోషయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాణి ఛింది గ్రహన్ నివారయ వ్యాధిన్ వినాశయ దుఃఖం హరాయ దారిద్ర్యం విద్రావయ దేహం పోషయ చిత్తం తోషయ సర్వమంత్ర సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వవల్లభ స్వరూపాయ ఓం మహాసిద్ధిదాయ స్వాహ మహాసిద్ధిదాయ. ఓం ద్రాం దత్తాత్రేయ, ఓం ద్రాం దత్తాత్రేయ, ఓం ద్రాం దత్తాత్రేయ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తుగామి సనోవతు దీనబంధుం కృపా సింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తుగామి సనోవతు శరణాగత దీనార్థ పరిత్రాణాయ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తుగామి స్మరోవతు సర్వానర్థహరం శంభుం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తుగామి సనోవతు బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తుగామి సనోవతు శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజస
తాపప్రశమనం వందే స్మర్తుగామి సనోవతు సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం అపద్ధరుణం వందే స్మర్తుగామి సనోవతు జన్మ సంసారబంధగ్నం సర్వరూపానందదాయకం నిజశ్రేయనం వందే స్మర్తుగామి సనోవతు జయలాభ యశకామ ధాతు తస్య యస్తవ భోగమోక్షప్రదశ్యేయ ఎప్పటే కృపవేత్. ఇంకొక అనుభవం ఏంటంటే, మేము గుడి కట్టేటప్పుడు ఎవరో ఒక అతను వచ్చాడో, మీకు గానుగాపురం తెలుసా అని అడిగాడు. తెలియదండి అలా. మీరు విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు గానుగాపురం వెళ్ళి ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకొని రావాలమ్మా అన్నాడు. కారులో నేను తీసుకెళ్తానంటే, నాకు నడుము నొప్పండి, జర్నీ చేయాలి. నీకేం పర్వాలేదు, దత్తుడే ఉన్నాడమ్మా, ఆయన చాలా పరీక్షలు పెడతాడు అని అన్నాడు. మాకు ఏ పరీక్ష పెట్టలేదు, ఆయననే సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఆయన ఎవరో డ్రైవ్ చేశాడో, మేమిద్దరం గానుగాపురం వెళ్ళాము. గణపతి సచ్చిదానందం ఆశ్రమం వాళ్ళు రాత్రి 11 గంటల 10 తర్వాత భోజనాలు ఉండవు. కానీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం వాళ్ళు ఎవరో ఫోన్ చేసి, అమ్మ మీరు వస్తున్నారు, మీకోసం భోజనము వసతి ఏర్పాటు చేశామని చెప్పారు. అక్కడ మేము భోజనము వసతిని చూసి దత్తుడికి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడికి విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం జరిగింది. కాబట్టి దత్తాత్రేయుడిని నమ్ముకున్నప్పుడు ఏ రకమైన కోరికలు మీకు కావాలన్నా, ఈ సంసార జీవితంలో మీకు వివాహాలు కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, మోక్షగామిగా కావాలనుకున్నా, ఏ ఇబ్బందులలో ఆర్థిక సహాయం కావాలనుకున్నా, దత్తుడికి మీరు కోరికను చెప్పుకొని ఆ కోరికను కనుక నెరవేర్చమని సంపూర్ణ శరణాగతితో వేడుకుంటే ఆ దత్తుడి అనుగ్రహం తప్పకుండా మనందరికీ లభిస్తుందమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా స్వర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మూలమంత్రం ఓం ద్రాం దత్తాత్రేయ. తెలిసినా తెలియకపోయినా దత్తా 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 అని 3 సార్లు అనుకుంటే మీ కోరికలు తీరుతాయి. మూలమంత్రం ఏంటంటే ఓం ద్రాం దత్తాత్రేయ. దీనికి ఎవరి గురువు ఉపదేశం అక్కర్లేదు, డైరెక్ట్గా మన మనసుతో ఓం ద్రాం దత్తాత్రేయ, ఓం ద్రాం దత్తాత్రేయ, ఓం ద్రాం దత్తాత్రేయ అంతే. నమస్తే, నా పేరు డాక్టర్ లక్కరాజు నిర్మల, కవయిత్రి, సామాజికవేత్తని, ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ని, సీనియర్ సిటిజన్స్ ఫోరం కమిటీ మెంబర్ని. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు వారి అనుగ్రహం చేత మా ఇద్దరి చేత విగ్రహ ప్రతిష్ఠ చేయించుకొని ఒక చిన్న గుడిని కట్టించుకున్నాను. అంటే గుడిలోనే ఒక ఔదంబర వృక్షం క్రింద. దానిలో కలిగిన అనుభవాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు మనకి దేవుళ్ళు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకి ముగ్గురు దేవుళ్ళు. పుట్టడము, గిట్టడము, జీవించడము, మనలో ఉన్నటువంటి పుట్టుక, మరణము, జీవించడము అనేవి మనకు త్రిగుణాలు 3 ఉన్నాయి. తర్వాత సత్వ రజ స్తమో గుణాలు ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము మనకు హేతువులు. ఎండాకాలము, వానాకాలము, చలికాలము 3 కాలాలు మనకున్నాయి. వాత పిత్త కఫ అనేవి మనలో ఉన్నటువంటి దోషాలున్నాయి, మన శరీరంలోని ధాతువులవి. మంచి చెడు మాయ, మంచి చెడు మాయ మన జీవితం గడుస్తూ ఉంటుంది. ఈ మాయను ఛేదించాలంటే మనిషికి ఒక గురువు చాలా అవసరం అవుతాడు. సుఖమయం శాంతిమయం ప్రేమమయంగా మనం జీవించాలంటే, సుఖమయం శాంతిమయం ప్రేమమయం జీవించాలంటే గురువు లేనిదే విద్య రాదు. గురువు తథ్యం. ఈ అనంత విశ్వమే, ఆ దత్తాత్రేయుడేమన్నాడు, ఈ అనంత విశ్వమే నాకు గురువు అని అన్నాడు. ఈ విశ్వ చైతన్యం మొత్తము నాకు గురువు అన్నాడు. తనను గురించి తాను తెలుసుకోవడం అనేదే త్రిగుణాత్మకమైనది. తనను గురించి తాను తెలుసుకోవడమే త్రిగుణాత్మకమైనటువంటి అంశం.
అయితే ఇక్కడ గురువులందరికీ, పూజ్యులందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ మా అనుభవాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓం ద్రాం దత్తాత్రేయ. తనను గురించి తాను తెలుసుకోవడం అనేదే త్రిగుణాత్మకము అని చెప్పుకున్నాము. మనను గురించి మనను తెలుసుకోవడం అంటే ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవడం అంటే మనను గురించి మనం తెలుసుకోవడం. ఈ విశ్వంలో ఉన్న చైతన్యంలో ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మన అంతరంలో కూడా ఉన్నారు. అదే అదే విధంగా మనం చెబుతూ పోతున్నది ఏంటంటే పంచభూతాలు ఈ విశ్వంలో ఉన్నాయి. మన బాడీలో కూడా పంచభూతాలు ఉన్నాయి. మూలాధారము అనేది వినాయకుడని, స్వాధిష్టాన చక్రము అనేది బ్రహ్మ అని, మణిపూరక చక్రము అనే దాన్ని విష్ణువు అని, అనాహత చక్రం అనే దాన్ని శివుడు అని, విశుద్ధి చక్రం అనే దాన్ని గురువు అని, దానిపైన ఉన్నది ఆత్మ, దానిపైన ఉన్నది పరమాత్మ. ఆత్మ పరమాత్మ చైతన్యంతో మనం నిరంతరము ఈ విశ్వ చైతన్యంతో మమేకమవుతున్నాము. అదే గురువు అని మనకు తెలుసుకోవడానికి, ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతోమంది గురువులు మనకి వాళ్ళ ఆదేశాలను మనకిచ్చారు. అందులో ముఖ్యమైన గురువులు అంటేనే దత్తుడు. దత్తుడు అంటేనే గురువు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే మా చేత ఒక చిన్న పనిని చేయించుకోవడానికి ఆయన మాకు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు. నేను ఇందాక గుడిలో మనం చూసాం కదా! ఆ గుడిలో ఏంటంటే రెగ్యులర్‌గా నాకు వెళ్ళడం బాగా అలవాటు. అలా వెళుతూ ఉన్నప్పుడు, నాన్న నేను స్కందగిరి గుడికొస్తున్నాను. నాకిక్కడ నా నాగదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేడిక్కడ అని నేను మనసులో సంకల్పం చేసుకున్నాను. అంతలోనే ఎవరో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని కట్టారక్కడ. అది యాదృచ్ఛికంగా జరిగింది. ఒకరోజు నాకు లక్ష్మీ గణపతి మంత్రోపదేశం అయింది. లక్ష్మీ గణపతి జపం చేసుకుంటూ కూర్చున్నాము. మేము ఆ రోజు యాదగిరిగుట్ట వెళ్తున్నాం. ఆ రోజు జపం చేసుకుంటుంటే నాలో ఒక అవాహనం లాంటిది ఒకటి వచ్చిన తర్వాత నేను ఆ కారు తీసుకొని వెళ్ళి తార్నాక చౌరస్తాలో లక్ష్మీ గణపతి విగ్రహము పూర్వకాలంది 100-200 సంవత్సరాల విగ్రహం ఒకటి తీసి పక్కకు పెట్టి వాళ్ళు వేరే విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నారు. అది పక్కన ఉంది. అక్కడ మేనేజ్మెంట్ అడగాలి, ఇక్కడ మేనేజ్మెంట్ అడగాలి. నాకేం జరిగిందో తెలీదు. అక్కడి నుంచి ఎవరో నా కారులో పెట్టారు. జపం చేసుకుంటూ మధ్యలో నేను వెళ్ళాను. అక్కడి నుంచి లక్ష్మీ గణపతి విగ్రహం అక్కడ కారులో ఎవరో పెట్టారు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళో పెట్టాను. గుళ్ళో పెట్టించి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మాయి అంది, "మనం యాదగిరిగుట్ట వెళ్తుంటే నువ్వెక్కడికో వెళ్ళావు ఎందుకమ్మా?" అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది నాకు జరిగిన విషయం. అప్పుడు నేను మా వారితో చెప్పాను, "ఏమండి నాకక్కడ లక్ష్మీ గణపతి ఆవాహనం జరిగి అట్లా నాకెందుకో అలా చెయ్యాలని ఒక ఆజ్ఞ కలిగింది. ఆ ఆజ్ఞ ద్వారా నేనక్కడ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాను. అక్కడ ఆ చెట్టు కింద రావి చెట్టు, వేప చెట్టు కింద పెడితే ఎవరైనా అక్కడ పాల చేత అభిషేకం చేస్తారు" అనంటే, "దానిదేముంది" అని రాజుకు ఫోన్ చేశారాయన. ఫోన్ చేస్తే రాజు ఏమన్నాడు, "అమ్మా 10,000 రూపాయలు ఇవ్వండి నేను గుడి కట్టిస్తానని." అక్కడ లక్ష్మీ గణపతి గుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏకకాలంలో విగ్రహ ప్రతిష్ఠ 3 రోజులు చక్కగా జరిగింది. అది మొట్టమొదటిసారి కలిగినటువంటి అద్భుతమైన అనుభవం. తర్వాత రెగ్యులర్‌గా గుడికి వెళుతున్నప్పుడు ఔదంబర వృక్షము ఒక 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు చాలా పురాతనమైన గుడది. అదంతా ఒక ముత్తమ్మ తోట అని. మెడ్రాస్‌లో అంజనం వేయించినప్పుడు వాళ్ళెవరో చెప్పారనమాట. ఎక్కడైతే పవర్ ఉంటుందంటే ముత్తమ్మ అనే ఆమె చనిపోయినది గుడి ముందర ఆమెది ఉంది. అక్కడ చాలా పవర్ ఉంది. అంటే ఆమె ఎన్నో వందల ఎకరాలు ఈ విజయ డైరీ ఇక్కడున్న స్థలాలన్నిటిని ఆమె దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి. ఆమె పొలంలోనే ఆంజనేయ స్వామి గుడి, తర్వాత లక్ష్మీనారాయణుడు, శివాలయము అవన్నీ జరగడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు. అయితే ఈ దత్తాత్రేయుడు గుడికి ఔదంబర వృక్షం ఉంటే నేనేం చేశాను, మా ఇంట్లో సివిల్ వర్క్ జరుగుతుంటే ఆ సివిల్ వర్క్‌లో సిమెంటు, కంకర వేయించి గుడి చుట్టూ ఆ చెట్టు చుట్టూ కొంచెం ఇంత సిమెంట్ చేయిద్దామని పోతే మా వారొచ్చారు ఇంతలో. "ఏం చేస్తున్నావు?" అని అడిగారు. "ఏం లేదు ఇక్కడ చిన్న సిమెంట్ వేస్తున్నాను" అంటే, "కాదు మనం విగ్రహం తెచ్చి పెడదాము" అని అన్నారు. ఇద్దరం దెబ్బలాడుకున్నాం. ఏంటండి ఇప్పుడు విగ్రహాలు, ప్రతిష్టలు మన వల్ల అవుతాయి. ఎందుకంటే మేమిద్దరం రన్ చేస్తున్నది మానసిక వికలాంగుల పాఠశాల. మాకిద్దరికి నిజంగా దత్తుడంటే కూడా మాకొక అవగాహన కూడా లేదు. మిగతా దేవుళ్ళందరి గురించి ఉంది, ఆధ్యాత్మికంగా అస్ట్రాలజీ అంతా తెలుసు, కానీ దత్తుడి గురించి పూర్తి అవగాహన కలిగిన వాళ్ళ వ్యక్తులం కూడా కాదు. మేము దత్తుడు పెట్టేస్తాను అని అన్నా. ఇద్దరం కలిసి దెబ్బలాడుకుంటే వెళ్ళి విగ్రహానికి ఆర్డర్ ఇచ్చేసి ఇంటికొచ్చాం. ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మాయి, అల్లుడు ఉండి, "ఎందుకమ్మా మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారు" అని మా పాప, అల్లుడు ఇంకా మా చుట్టాలు అందరూ కలిసి ₹1,00,000 కలెక్షన్ చేసి మాకివ్వడం జరిగింది. ఆ గుడిని ప్రారంభించడం, గుడి కట్టడానికి
ప్రారంభించడం చేశాం. పైన రేకులు వేయించడము, ఇక్కడి నుంచి అక్కడి దాకా రేకులు వేయించడము, విగ్రహ ప్రతిష్టకు ఏర్పాటు జరుగుతుంది. అంతలో ఒకరోజు రాత్రి 9 గంటలకు ఎవరో డోర్ కొట్టారు. డోర్ కొట్టి పిలిచి అమ్మా అని అన్నారు. ఎవరు నాన్న మీరంటే, మీరు ఇక్కడ గుడి కడుతున్నారు, ఈ ఔదంబర వృక్షం కింద మా నాన్నకి కళ్ళు లేవు, ఒక రోజు రాత్రంతా ఆ చెట్టు కింద నిద్ర చేశాడు, ఆ చెట్టు కింద నిద్రపోయినప్పుడు తెల్లారేసరికి మా నాన్నగారికి కళ్ళు వచ్చినాయి, అందుకని నేను ఇంత డబ్బు ఇవ్వదలుచుకున్నానమ్మా, అక్కడ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారంట మీరు అని. వారు ఎవరో నాన్న మాకు తెలియదు, వారికి ఎలా తెలిసిందో మాకు తెలియదు, వచ్చి మాకు కాస్త డబ్బులు ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఆ జరిగిన వారం రోజుల్లోనే ఇంకెవరో సిక్కులు, ఆయన ఎవరో సిక్కుల గురువు. సిక్కులు అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే నామమే గురువు అనమాట. ఏదైతే మన బీజాక్షర మంత్రం ఉంటుందో అదే వాళ్ళ గురువు. అలాంటి వ్యక్తి మన ఇంటికి వచ్చాడు. వచ్చి అమ్మ ఏంటి ఏం చేస్తున్నారంటే, ఇట్లా మీరు గుడి కడుతున్నారన్నది నా కలలో సంకల్పం కలిగిందమ్మా, నాకు తెలిసింది, అందుకే వచ్చాను, నేను చూస్తాను అంటే మేము గుడికి తీసుకెళ్ళాము వారిని. ఆ గుడంతా మేము చూపించాము. ఆయన నిజంగా ఎవరో నాకు తెలియదు, ఎవరో అమ్మాయి తీసుకొని వచ్చిందంతే. ఆ అమ్మాయి కూడా నేను గుడి కడుతున్నట్టుగా కూడా తెలియదు, యాదృష్టికంగా జరిగినటువంటి సంఘటన అది కూడా. వాళ్ళకి ఆ గుడి చూపించి, ఇది పురాతనమైనటువంటి గుడి, దీన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది, అదే సంకల్పము, ఇక్కడ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ట ఫలానా రోజు అనుకున్నాము, పుష్య పూర్ణిమ మాఘ పూర్ణిమ నాడు అనుకున్నామని చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన ఎవరో ఎమ్మెల్యేని, గువ్వల బాలరాజు అని ఎమ్మెల్యేని పిలిచి, కమిటీ మెంబర్లందరం పిలిచి కూర్చునిబెట్టి, అమ్మాయి ఏం కావాలని మమ్మల్ని ఇద్దరిని పిలిచి అడిగాడు. అంటే అప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, గుడి కడుతున్నప్పుడు బండలు వేయడానికి ఒక 50,000 రూపాయలు కావాలి. ఆ కమిటీ గువ్వల బాలరాజు దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి మాకు ఆ కమిటీ వాళ్ళందరి ఎదురుగా 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అక్కడ మంచిగా బండలు వేసుకునే అవకాశం మనకు కలిగింది. తర్వాత అమ్మ బండలు వేసేస్తున్నాను, నువ్వేమో దేవుడి విగ్రహాలు పెట్టాలనుకున్నావు కదా, అమ్మ దేవుడి విగ్రహాలు తీసుకొస్తే ఈరోజు పెడితే పెడతాను, లేకపోతే లేదన్నాడు. నేను నైట్ గౌన్ వేసుకొని కారులో డ్రైవర్ని తీసుకొని వెళ్ళానంతే, ఏం జరుగుతుందో పని. ఆ గుడి ఆంతర్యం చూసిన తర్వాత, ఆ బండలు ఆ రోజే తేవాలమ్మా, నేను రేపైతే ఉండను, మళ్ళీ ఇవాళటి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను అన్నాడు అబ్బాయి, బండలేసే అబ్బాయి. సరే, ఆ దేవుడి విగ్రహాలు దేవుడితో కూడినటువంటి బండలు ఎక్కడ దొరుకుతాయని అలా 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 వెళ్తున్నారు. కుషాయిగూడ దాకా పోయాను. అప్పటికి మా డ్రైవర్ అమ్మ పెట్రోల్ అయిపోయింది అన్నాడు. అప్పటికి ఎక్కడ దొరుకుతాయి అంటే, ఊరు చివరన కుషాయిగూడ అడవిలో ఒక గోడౌన్ ప్లేస్లో అవి ఉన్నాయి, అక్కడ దాకా మేము వెళ్ళాను, నాకు కావాల్సిన విగ్రహాలు అవి తీసుకున్నాను, 3,500 రూపాయలు అయినాయి. అమ్మ పెట్రోల్ కూడా కావాలి, ఇంకో 500 అంటే అదే షాపు బాబు దగ్గరికి పోయి, నాన్న బాబు ఇంకో 500 కూడా అయ్యి 4,000 రూపాయలు నీకు అవుతాయి, 4,000 రూపాయలు నేను ఇంటికి ఇప్పుడు బండలు తీసుకొని రా, నేను అమౌంట్ ఇచ్చేస్తాను అని అన్నా. అడ్రస్ అది ఇచ్చి, నా విజిటింగ్ కార్డు ఇచ్చి, నాన్న నువ్వు రా అని చెప్పాను. చెప్పిన తర్వాత, पैसे दे दिए तो दे दे, नहीं तो నక్కో, సుబే సుబే ఆకే ఐసా ఐసా కామ్ కరే తో నక్కో అన్నాడు. గుండెకు ఉలుక్కుమన్నది. అరే, నేను ఇప్పుడు ఇంటికెళ్ళి రావాలి అంటే నాకు కూడా అడ్రస్ తెలియదు, నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్తే పనివాడు ఇవాళ చెయ్యడు, ఇప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఎవరొస్తారు, అందరం బిజీగా ఉన్న టైము, సరే ఏం చేద్దాము అని అనుకున్నాని చెట్టు కింద వచ్చి నిలబడ్డానంతే, బయటకు వచ్చి ఎవరో ఒక అతను అక్కడి నుంచి దూరం నుంచి వస్తూ, అయితే ఏంటమ్మా ఇలా పరిశాన్‌గా నిలబడ్డావు అని అడిగాడు. ఏం లేదండి, ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయదలుచుకున్నాం మేము అక్కడ. పటాలు కావాలంటే ఇక్కడ దాకా మేము వచ్చాను. ఇట్లా 4,000 రూపాయలు అవుతాయి, 3,500 దానికి, 500 పెట్రోల్‌కు. నాకు డబ్బులు కావాలి. ఇక్కడ ఊరి దగ్గర ఎవరైనా ఉంటే, ఊర్లో వాళ్ళు ఎవరైనా ఇచ్చినా పర్వాలేదంటే, ఆయన జేబులో నుంచి 4,000 రూపాయలు నాకు ఇచ్చాడు. అంతర్ధానం అయిపోయాడు. ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. ఇదంతా దత్తుడే. ఆయన తనకు కావలసినవన్నీ చేయించుకొని, మాతో విగ్రహ ప్రతిష్ఠ సక్సెస్‌ఫుల్‌గా చేయించుకొని అక్కడ కొలువై ఉన్నాడు. ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మళ్ళీ నేను విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ముందు నేనొచ్చేసాను. ఇంటికొస్తూ ఉంటే క్యాటరింగ్ అతనన్నాడు, "అమ్మా, మేము ఇవాళ నీవు ఇచ్చిన దానికంటే ఒక ఎక్కువ డబ్బులయ్యాయి, ఇంకో 10,000 రూపాయలు ఎక్స్‌ట్రా అయినాయి భోజనాలకి, ఇంకొక 10,000 రూపాయలు నువ్వివ్వాలి." మళ్ళీ ఇంటికి పోయినాక నాకు మా ఆయనకు పెద్ద గొడవలున్నాయి. మళ్ళీ డబ్బులయిపోయినాయంటే ఇక్కడిదెక్కడ అనుకుంటాము. ఎలా అని అనుకుంటూ నేను భయపడుతూ కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికొచ్చాను. ఇంటి దగ్గరకొచ్చేసరికి కుర్చీలో ఒక ఆయన కూర్చొనున్నాడు. "ఎవరు బాబు నీవంటే," "అమ్మా, నేను మీ ఇంట్లో షాపు రెంట్‌కి తీసుకోవడానికొచ్చాను. అమ్మ, అడ్వాన్స్ ఇవ్వడానికి పొద్దున 9:30కి వచ్చాను. మీరేదో గుడికెళ్ళినానంటే గుడి నుంచి వస్తారు కదా అని కూర్చున్నాను. అమ్మ, ఇదిగో 10,000 రూపాయలని చేతిలో పెట్టాడు. ఆ 10,000 రూపాయల క్యాటరింగ్ అతనికి ఇచ్చేశాను. ఆ రోజు నుంచి మాకు దత్తుడు, మేమిద్దరం పెద్దవాళ్ళం అయిపోతున్నాము, నాకు కొడుకులు లేరని, కొడుకులాగా వచ్చినటువంటి వ్యక్తి మాకు ఆ దత్తుడు. ఆ దత్తునికి దత్తా అంటే చాలు, మాకు అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఓం ద్రాం దత్తాత్రేయ. దత్త అంటే సర్వసమర్పణ.
సర్వసమర్పణ మనం ఎవరైతే ఆ దత్తుడికి చేసుకుంటామో ఆయన మనకు అన్నీ ఇస్తాడు. సర్వసమర్పణగా పూర్తిగా ఆయనకి అంకితం కావాలనేది ముఖ్యంగా మనం ఆలోచించుకున్నటువంటి అంశము. ఎవరమైతే సర్వసమర్పణగా భగవంతుడి పాదాలను చేరుకొని ఓం ద్రాం దత్తాత్రేయ అంటామో మనకన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఆయనకు సర్వసమర్పణ చేసిన మేము ఇవాళ దాకా ఇంత ఆరోగ్యంగా ఉండి, ఇంత ఆనందంగా ఉండి, ఇంత సంతోషంగా ఉండి, ఇంత గొప్పగా మేమున్నామంటే అంతా ఆ దత్తుడి దయ వల్లనే మాకెన్నో శుభాలు జరిగాయి. ఇంకా విచిత్రమైన సంఘటన ఏమిటంటే, ఆయన దత్తుడికి గురువైనటువంటి ఈ విశ్వం ఎవరైతే ఉన్నారో, ఆ విశ్వం మీద నేను రిసర్చ్ చేయడం జరిగింది. అనంత విశ్వమంతా నేనే అని భగవద్గీతలో మనకు చెప్పాడు. ఈ అనంత విశ్వ చైతన్యమంతా దత్తుడే కనిపిస్తాడు నాకు. ఉస్మానియా యూనివర్సిటీ వాకింగ్ వెళ్తూ ఉంటే లోపలికి రండమ్మా చాలా బాగుంటుంది లోపల. చాలా బాగుంటుంది రండి అంటే, చేతికి గాజులు వేసుకుంటా ఎర్లీ మార్నింగ్ వస్తుంటాను. లోపలికి రానండి బయటనే వాకింగ్ చేస్తానంటే, లేదు లేదు నువ్వు లోపలికి రా, లోపల చాలా బాగుంటుంది అనంటే, ఆ రోజు నుంచి ఒక ఊరి కుక్క దత్తాత్రేయుడి దగ్గర 4 కుక్కలను మనం చూస్తాము. అవేంటంటే 4 వేదాలకు ప్రతీకగా మనం అనుకుంటాము. 4 అంటే నమ్మకము, విశ్వాసంతో మనం వేదాలను నమ్ముకొనుంటే ప్రతి శాస్త్రము అందులో ఉంది. శాస్త్ర విజ్ఞానం అందులో ఉంది అని అర్థం కదా! మళ్ళీ అలాంటప్పుడు ఆ ఊరి కుక్క నా ఎంబట రోజూ పడుతుంది. అక్కడ ఉండే సెక్యూరిటీతో కొట్టించినా కూడా వాడు నేను 2 కిలోమీటర్లు వెళ్తే 2 కిలోమీటర్లు వస్తాడు. 3 కిలోమీటర్లు వస్తే 3 కిలోమీటర్లు వస్తాడు. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు. అప్పుడు అక్కడ అందరూ అన్నారనమాట, అమ్మా నువ్వు దత్తుడికి పూజ చేసుకునేదానివి కదా! నువ్వు దత్తుడు మీ అబ్బాయి కదా! మీ అబ్బాయి నీ కోరిక తెలుసుకొని ఇక్కడ నీకు కాలభైరవుడిని పంపించాడమ్మా అని. అలాగా ఆయన ఎప్పుడు నిరంతరం మాకు కాలభైరవుడు తోడుతోటి మేమివాళ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాము. ఆ గుడి చాలా పవర్‌ఫుల్ గుడి. ప్రతి పౌర్ణమి నాడు అభిషేకాలు చేయడము, ఆ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు మాకు తోచినందుగా మేము దేవుడికి అభిషేకాలు, హోమాలు, పూజలు చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కాలనీలో పెళ్ళిళ్ళు కాలేదు అనుకున్న వాళ్ళకు పెళ్ళయింది. ఒక కొబ్బరికాయ తీసుకొని 11 ప్రదక్షిణాలు చేసుకొని వారి కోరిక చెప్పుకున్నట్టయితే చాలామంది కోరికలు తీరిపోయినాయి. ఒక పాము రాత్రిపూట అలా చుట్టూ తిరుగుతూ ఉంటుందని అక్కడ పూజారులు వాళ్ళంతా చెబుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఆ దత్తుడి అనుగ్రహానికి పాత్రులమైన మేము ఇంకా ఎంతోమంది ఆ దత్త దేవాలయాన్ని దర్శించుకొని ఆ దత్తుడి అనుగ్రహానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీవీ ఛానల్ వాళ్ళు ఇవాళ వచ్చి ఈ దత్తుడి యొక్క ఉపదేశాన్ని మాకు కలిగిన అనుభవాలను మీతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు.